హాయ్ అందరికీ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పాలకూర పప్పు. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. ముందుగా 2 కప్పుల కందిపప్పును కడగండి. ఆప్షనల్గా 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను మాత్రం వేసుకోలేదు. 1/3 కప్ పాలకూర, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 1 కప్ పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టండి. మీకు పప్పుగా ఉండాలంటే 4 విజిల్లు చాలు. మెత్తగా కావాలంటే 5 విజిల్లు పెట్టండి. నేను 5 విజిల్లు పెట్టాను. తీసి చూడండి, పప్పు బాగా ఉడుకుంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1½ స్పూన్ జీలకర్ర ఆవాలు వేగాక ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి బాగా చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి బాగా రెడ్ కలర్ రావాలి. రెడ్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేయండి. పాలకూర పప్పు రెడీ అయిపోయింది.